ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి కార్తీక పురాణంలో ఈరోజు 18వ అధ్యాయము. ఇక 18వ రోజుకు మనము అడుగుపెట్టాము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. మంచి కర్మలు చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన నేను ధన్యుడనైతిని అని జనక చక్రవర్తి అంటూ ఉంటే, సంశయములు తీరునట్లు జ్ఞానోదయము ఇక చేసి తెలియని ఎన్నో విషయాలు మాకు కులంకుశంగా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. నేటి నుండి నేను మీకు శిష్యుడనైతిని, కాబట్టి నేటి నుండి కూడా మీరే నాకు గురువు, ఆధ్యాత్మిక గురువు, మరి మీరే నాకు మార్గదర్శి. కాబట్టి నేను ఈ రోజు నుంచి మీకు శిష్యుడనైతిని. తల్లి తండ్రి గురువు దైవము, అన్న తమ్ముడు సమస్తము, ఆఖరికి భగవంతుడు కూడా మీరే. అంత గొప్పవారు మీరు. నా పూర్వ పుణ్య ఫలితం చేత కదా మీ బోటి పుణ్యాత్ములు సాంగత్యము తటస్థించెను. మంచి స్నేహితులు ఎంపిక చేసుకోవాలి. మంచి స్నేహితుల్ని కలవాలన్న ఒక యోగం ఉండాలి. యోగం ఉంటేనే కానీ అటువంటి మంచి స్నేహితుల్ని కలవలేము. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగిను కదా అని చెప్పి ఈ కథ అంతా మరి ఎవరి మధ్యలో జరుగుతుంది? ధనలో అంగీరసుడు ధనలోభునికి మరి తత్వము బోధించిన కారణంగా, తత్వోపదేశం చేసిన కారణంగా మరి ఇవన్నీ పాటిస్తూ మహారణ్యంలో ఎక్కడో అడవి మొద్దుల మరి మొద్దుబారినటువంటి చెట్టునై ఉండగా కేవలం మీ కృప వల్లనే కదా, మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్య ఫలదాయకము అయినటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడ, అపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణాలయం నందు ప్రవేశించుటెక్కడ? కేవలం నేను అడవిలోంచి వచ్చి నాకు ఇలా చక్కగా ఫలితము మోక్షము కలుగునట్లు ఆశీర్వదించారు కానీ, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడుండేవాడిని అని, ఈ విష్ణాలయం నందు ప్రవేశించుటెక్కడా అని, ఇవన్నీ కూడా దైవికమైనటువంటి ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి, పరిగ్రహించండి. ఇక సత్కర్మలను మానవుడు ఎట్లా ఆచరించవలయనో దాని ఫలితం ఎట్టిదో విశదీకరింపుడని ధనలోభుడు అంగీరస మహామునిని అడుగుతూ ఉన్నాడు. ఓ ధనలోభ, నీవడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా మంచివే, లోకోపకారానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. లోక శ్రేయస్సుకు నీవు అడిగినటువంటి ప్రశ్న సహేతుకమైనదే, అంటే న్యాయమైనదే నువ్వు అడిగింది. అవి అందరికీ ఉపయోగార్థములైనటువంటివే, ఉపయోగపడేవి కనుక శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి అజ్ఞానుడై జ్ఞానశూన్యుడై జీవించుచున్నారు, జ్ఞానశూన్యుడగుచున్నారు. ఇక ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞాన కలుగుటకే సత్కర్మలు చేయవలెను. సకల శాస్త్రములు ఇలా ఘోషిస్తూ ఉన్నాయి. సత్కర్మలు చేస్తూ ఉంటే ఆత్మకు జ్ఞానం అనేది, పరిపూర్ణ అనేది సిద్ధిస్తుంది. మరణానంతరం మోక్షం సిద్ధించాలన్నా, ఆత్మజ్ఞానము, దైవచింతన, భగవంతుని సన్నిధికి చేరుకోవాలన్నా మరి ముందు మంచి కర్మలను, మంచి పనులను చేయడం ఆరంభించాలి. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు. ఈ శరీరానికే భేదాలు తప్ప ఆత్మకేం భేదం ఉంటుంది? ఆత్మకు ఎటువంటి భేదములు ఉండవు. ఇటువంటి ఆత్మజ్ఞానం కలగాలంటే సత్కర్మలు, మంచి కర్మలు, మంచి పనులు, మంచి హృదయంతో జీవించాలి, మంచి మనస్సుతో జీవించాలి. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించిన వారికి ఫలము పరమేశ్వరార్పితము. ఎవరైతే మొనరించిన తర్వాత సత్కర్మలు ఆచరించి వాటి ఫలమును పరమేశ్వర అర్పితం చేసి సాత్వికమైన లక్షణాలు ఎవరికి ఉంటాయో వారికి మోక్షము, భగవత్ సాన్నిధ్యము తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మానవుడు కర్మలు ఆచరించునో మరి తెలుసుకొని అటువంటి కర్మలు ఆచరించాలి. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క కర్మలు మరి నిత్యానుష్ఠానము అంటూ ఉంటుంది, నిత్య కర్మలు ఉంటూ ఉంటాయి. మరి ఉదాహరణకు బ్రాహ్మణులకు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. బ్రాహ్మణుడై పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా
తొలి సంధ్య మలి సంధ్యల్లో సంధ్యావందనం చేయాలి. అది వారికి ఒక విధి, అంటే ఒక క్రమం అన్నమాట. కాబట్టి వారికి ఇదొక సత్కర్మ. ఇలా చేస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి సత్కర్మలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేసి ఉండాలి. అలా చేయకుండా సత్కర్మలు ఆచరించినను వ్యర్థమవుతుంది. అలా ఏమి చేయకుండా ఎంత మంచి పనులు చేసినా అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, ఇక వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, అటులనే ఇక మాఘ మాసంలో సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించుచుండగా, అనగా ఈ 3 మాసములందు ఏమిటా 3 మాసములు? కార్తీకంలో అయితే తులారాశిలో ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు, వైశాఖంలో అయితే మేషరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు, మాఘమాసంలో అయితే మకర రాశి యందు. అందుకే మనకు మకర సంక్రాంతి అని వస్తుంది. మాఘమాసంలో మరి సరిగ్గా ఆ నెల పెడుతూ ఉంటారు, నెల ముగ్గులు పెడుతూ ఉంటారు. ఆ నెల ముగిసిన తర్వాత సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన కారణంగానే మకర సంక్రాంతి అని పేరు. ఈ 3 మాసములందు కూడా తప్పక నదిలో ప్రాతస్నానము, అంటే ప్రాతకాల సమయంలో తప్పకుండా నదీ స్నానం చేయాలి. చాలా పుణ్యమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే అటుల స్నానం ఆచరించి దేవతా అర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినములందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. ఇక కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించి ఇక చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి, అబ్బుతాయి, ప్రాప్తిస్తూ ఉంటాయి. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదములతో సరితూగేటటువంటి శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి పుణ్యతీర్థాలు, బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు, భార్యతో సరితూగేటటువంటి సుఖమును, ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడు, ధర్మమే మిత్రుడు, శ్రీహరితో అంటే శ్రీ మహావిష్ణువుతోటి సమానమైనటువంటి దేవుడు లేడని తెలుసుకోవచ్చును. శివుడు భోలాశంకరుడు ఇట్టే కరుణించి తపస్సు చేయగానే వరాలు అనుగ్రహిస్తారు. మరి చాలా కీలకంగా వ్యవహరించేటటువంటి దైవం ఎవరైతే ఉంటారో ఆయనే శ్రీ మహావిష్ణువు. చాలా పరీక్షించి కడకు ఆ విజయం ఎలా ఉంటుందంటే, అసలు ఇది మనం సాధించిన విజయమేనా అని మనల్ని మనమే ప్రశ్నించుకునే అంత స్థాయికి తీసుకెళ్తాడు. శివుడు కూడా అంతే స్థాయికి. గొప్పవాళ్ళని చేయాలంటే శివకేశవులకే చెల్లింది. కాబట్టి ఇటువంటి అద్భుతాలు జరగాలంటే భక్తులకు భక్తి ప్రాధాన్యత, పూర్తిగా నమ్మాలి. శ్రీహరితో సమానమైనటువంటి దేవుడును లేడని తెలుసుకొనాలి. కార్తీక మాసము, అలాగే ఆ మాసం ఉండేటటువంటి ప్రత్యేకత అంతకన్నా గొప్ప మాసం లేదు. ఇక వేదంతో సరి అయినటువంటి శాస్త్రము లేదు, గంగా గోదావరితో సమానమైనటువంటి తీర్థము లేదు, అలాగే బ్రాహ్మణుల కన్నా మరి ఉత్తమమైనటువంటి సమానమైనటువంటి జాతి లేదు, అలాగే భార్యతో సరితూగేటటువంటి సౌకర్యము, సౌలభ్యము, సుఖము ఇదంతా కూడా ఇంకెక్కడా ఉండదు. అలాగే ధర్మంతో సమానమైన మిత్రుడు, స్నేహితుడు, శ్రీవారితో సమానమైనటువంటి దేవుడు లేడని మనం పదే ఈ పదాలను గుర్తు చేసుకుంటే బాగుంటుందండి. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసినటువంటి ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా, మరలా ఇవి విని మరలా ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మునిశ్రేష్ఠ, మునిచంద్రమ, గురువుగారు చాతుర్మాస్య వ్రతమని చెబుతూ ఉంటారు కదా, చెప్పితిరే, మరి ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఎవరు ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు? దీనికి ఎవరైనా ఈ వ్రతము ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా? ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? అధిదేవత ఎవరు? విధానం ఎట్టిది? సవిస్తారంగా నాకు విశదీకరింపుండని ధనలోభుడు అంగీరస మహామునిని ఇలా అడుగుతూ ఉన్నాడు. అందుకు అంగీరస మహాముని, ఓయి వినుము, నేను చెప్తాను, సావధాన చిత్తుడవై విను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషతల్పంపై అలా శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అలా మరి నిద్రలోకి ఉపక్రమిస్తాడట స్వామి. సరిగ్గా 4 నెలల కాలము నిద్రలో మరి అలా
ఆ నిద్రావస్థ, నిద్ర అంటే మళ్ళీ ఏమీ పట్టించుకోకపోవడం కాదు, దాన్ని యోగ నిద్ర అంటారు. యోగంలో ఉంటూనే అంతా ఈ లోకాన్ని అంతటినీ కూడా పరీక్షిస్తూ లీలగా పరీక్షిస్తూ ఉంటారు. అలా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రలోకి జారుకుంటాడు శ్రీహరి. లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పం మీద. అలాగే ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి, ఆ రోజు నిద్ర నుంచి మేల్కొల్పులు ఉంటాయి. అందుకే ముక్కోటి దేవతలు పాల సముద్రం దగ్గర దివిటీలు దీపాలు పెట్టి ఇక విష్ణు భగవానుని గురించి తదేకంగా ఎప్పుడు దర్శనమిస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, దేవ ఉత్తాన ఏకాదశి అని రకరకాల పేర్లు ఉంటాయి. ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అని పేర్లు. ఈ 4 నెలల మాసము కూడా శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఈ సంగతులు తెలియజేయుచున్నాను అని ధనలోభునికి అంగీరస మహాముని చెబుతున్నటువంటి కథ. మరి కథనంతటిని వశిష్ఠ మహాముని జనక చక్రవర్తికి చెబుతున్నటువంటి కథ. మరి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. తొల్లి కృతయుగంబున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి అక్కడికి వచ్చి పద్మ నేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి, శ్రీహరికి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనియే, నారద, నీవు క్షేమమే కదా, లోకంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా అని ఏమీ ఎరుగని వాని వలె శ్రీ మహావిష్ణువు త్రిలోక సంచారి అయినటువంటి నారదుణ్ణి ఏమి తెలియనట్టు అడుగుతూ ఉంటాడనమాట. శ్రీహరి యజ్ఞయాగాదులు, పురాణ పఠనము, అలాగే నిత్య ధూపదీప నైవేద్యాలు అన్నీ సరిగ్గా చేస్తున్నారు కదా, విధులను పాటిస్తూ ఉన్నారు కదా, ధర్మములను సరిగ్గా ఆచరిస్తున్నారా లేదా, అరిష్టములు లేక ప్రపంచంలో ఏ అరిష్టములు లేక మరి ధర్మము పాటిస్తున్నారా లేదా అని కుశల ప్రశ్నలు అడిగాడట నారద మహామునిని శ్రీ మహావిష్ణువు. ఇక అంత నారదుడు చిన్న హాస్యంతో శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీ వెరుగని విషయం అంటూ ఏదీయో లేదు, నీకు తెలియని విషయం అంటూ ఏదన్నా ఉంటుందా? కేవలము వచింపు మనుటచే విన్నవించుచుంటిని, అంటే కేవలం నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు తమకు విధించిన సత్కర్మానుష్ఠానము తొలి సంధ్య మలి సంధ్యలో చేయవలసినటువంటి ఒక బ్రాహ్మణుడై పుట్టాక సంధ్యావందనం చేయాలి, అది వారికి వచ్చినటువంటి ఆచారము. అలా చేయలేకపోతే ఏమవుతుంది? ఇటువంటి మూర్ఖమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మరి రోజు మీకు ఆకలేస్తే తినకపోతే ఏమవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది. ప్రపంచంలో కొంతమంది మనుషులు విధించినటువంటి కర్మలను నిర్వర్తించుటలేదు, వారెట్లు విముక్తులగుదురో ఎరుగకున్నాను, వారికి ఎలా విముక్తి కలుగుతుందో తెలియకుంది. కొందరు భుజించకూడనటువంటి పదార్థములు భుజిస్తున్నారు. కొంతమంది పడుకునే వేళలు కూడా తొలి సంధ్య మలి సంధ్యల్లో పడుకోకూడదు, అలా పడుకుంటే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి, అవి కూడా మరి కొంతమంది పాటించడం లేదు. అయినను వారెట్లు విముక్తి కలుగుతుందో అటువంటి వారికి ఎరుగ లేకున్నాను. కొందరు భుజించకూడనటువంటి మద్య మాంసాదులు, ఇవన్నీ అవసరమా? ఒక జంతువును హింసించి దాన్ని తినమని ఏ దేవుడు చెప్పాడు మనకి? కొంతమంది పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకముందే మరి మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా. కొంతమందికి కేవలం అహంకారం మూర్ఖత్వమే కానీ మరి ఏముండదు వారి దగ్గర. పోనీ ఏదన్నా చాలా గొప్ప విషయం ఏదన్నా ఉందంటే అది ఉండదు. పరనింద పరాయణులుగా జీవిస్తున్నారు. కేవలము పరనింద చేయడం కోసమే కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారు నరకంలోకి వెళ్ళడం తప్ప స్వర్గంలో వెళ్ళటానికి ఏం మంచి పని చేశారని అట్టి వారిని సత్కృపతోటి ఉద్ధరించాలి, మరి పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించాడట నారద మహర్షి త్రిలోక సంచారి. ఎవరితో చెప్తున్నారు ఇవంతా కూడా? శ్రీ మహావిష్ణువు
మహాలక్ష్మితోటి చెబుతూ ఉన్నారు. ఇక జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు కలవరపడి ఒకసారి ఉలిక్కిపడి శేషపాన్పు నుంచి ఇలా మరి నిలబడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొద్ది మహర్షులుండేటటువంటి భూలోకానికి వచ్చి ఒక ముసలి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండేనట. అసలు ఏం చేస్తున్నారా వీళ్ళంతా అని మాయావేషంలో ఈ ప్రపంచాన్ని ఏం జరుగుతుందా అని చెప్పి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఇక లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నాడట శ్రీమన్నారాయణుడు. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్నటువంటి దామోదరుడు, కార్తీక దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. తదేకంగా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే ఏదో గొప్ప స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడని అర్థము. మరి చాలా కొన్ని ఏళ్ల నుంచి ఏదో ఒక దాని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక ఇది కాదు అని వదిలేసినప్పుడే ఆ వరం మీకు అందుతూ ఉంటుంది. ఎందుకని ఇలా చేస్తున్నాడు భగవంతుడు అని ప్రశ్నించినప్పుడు మీ భక్తి ఎటువంటిదో అని పరీక్షిస్తూ ఉంటాడు. ఇక మీరు దేని గురించి ఆశించకుండా అలా పూజిస్తూ ఉంటే భగవంతుడు అమితమైనటువంటి సంతోషంతో ఏమీ ఆశించట్లేదు కదా అని చెప్పి మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా రెట్లు ఎక్కువగా ఇస్తారు. అందరికంటే కూడా గొప్ప స్థాయిలో ఉంచుతారు. అది భగవంతుని సంశ్లేషము, ఆయన అనుగ్రహం ఉంటే మరి ఎవ్వరికి అందనటువంటి గొప్ప స్థాయిలో మరి మనందరినీ కూడా ఉంచగలడు అంటే ఒక భగవంతునికే సాధ్యము. అలా భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. ఎంత మాత్రము ఈ పరీక్షకు తట్టుకుంటారా, మరి విడిచిపెడతారా మధ్యలో నన్ను అని పరీక్ష పెడుతూ ఉంటాడట. స్వామి, నువ్వు నాకు ఫలం ఇచ్చినా ఇవ్వకున్నా, అసలు నన్ను ఉంచినా తీసుకుపోయినా, మరి ఈ జీవితమే నీకోసం అయినప్పుడు నువ్వు నాకేదో ఇస్తావని కూడా నాకు ఆశ లేదు అనేటటువంటి తత్వంగానే మీకుందా, ఇక చాలా బాగుంటుంది జీవితం. మోక్షానికి దారి మార్గం పడినట్లే లెక్క. ఇక పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్య నదీ తీర్థాల్లో నదీ స్నానాలు, పుణ్యాశ్రమాలు తిరుగుచుండేనట. మాయావేషంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఇలా సంచరిస్తూ ఉన్నారు. ఈ విధంగా తిరుగుచున్నటువంటి భగవంతుణ్ణి చూసి కొంతమంది ముసలివాడు అని చెప్పి, వృద్ధుడు అని చెప్పి ఎగతాళి చేయుచుండేరి. మరికొందరు ఈ ముసలివానితోటి మనకేమి పని అని ఊరకుండేరి. మరికొందరు గర్విష్ఠులైరి. వృద్ధుల దగ్గరికి వెళ్ళి యవ్వనంలో ఉండేవారు చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు వీరు ముసలివారు కాదా, లేదా వారు జీవితం చూడలేదా, ఏది దీంట్లో నిజము ఏది అబద్ధము. గర్వము పతనానికి నాంది. గర్వం గనక ఆవహించిందా ఇక ఆ జీవితము అంతమైపోతుంది. ఎక్కడో అక్కడ గట్టి దెబ్బ తగులుతుంది అటువంటి వారికి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండేరి. భగవంతుడే పక్కకొచ్చి నిలబడి సంచరించినా సరే పట్టించుకోనటువంటి ప్రపంచం ఇది. వీరందరినీ భక్త వత్సలుడగు శ్రీహరి కాంచి వీరిని ఎట్లా తరింపుదుమా, ఈ మూర్ఖులు ఎలా ఉద్ధరింపబడతారు, వీరికి అసలు విధి విధానాలు కానీ ఏమీ లేవే, తినకూడనటువంటివి తింటున్నారు, పడుకోకూడనటువంటి సమయంలో పడుకుంటున్నారు, అసలు స్నానాధికాలు ఏమీ లేవు, పూజలు లేవు, భగవత్ చింతన లేదు, వీరిని ఎలా రక్షించాలా అని చెప్పి మరి ఆలోచనలో పడ్డాడట శ్రీమన్నారాయణుడు. ముసలి బ్రాహ్మణ రూపంలో మరి ఇలా చెప్తే వీళ్ళు మాట వినేటట్టు లేరని ఆ ముసలి బ్రాహ్మణ రూపం కాస్త విడిచిపెట్టి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వన మాల్యాది అలంకార యుతుడైనటువంటి నిజరూప దర్శనము మరి ధరించి, ఎక్కడో గుట్టల్లో కొండల్లో ఉండేటటువంటి దేవుడు చెబితే వింటారు, ఒక మాయవేషంలో దేవుడు వచ్చి తిరిగినా కూడా వినరు. అది మానవుల మనస్తత్వం అలా ఉంటుంది. కాబట్టి నిజరూపం ధరించి శ్రీ మహాలక్ష్మి తోడను భక్తుల తోడను నిజన ప్రీతికరమగు నైమిసారణ్యముకు వెడలెను. ఇక వీరు మాటలతో చెప్తే వినేలా లేరని నిజరూప దర్శనము లక్ష్మీదేవితో కూడి నిజరూప దర్శనం చేసేసరికి అందరికీ వచ్చేటటువంటి స్తోత్రాలు కానీ నామాలు కానీ ఎవరికి తెలిసినవి వాళ్ళు పాడుతూ వినిపిస్తూ ఉన్నారట. తమ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రములకెదురెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తితో ప్రణమిల్లి అంజలి ఘటించి, అంజలి అంటే ఏంటి, నమస్కారం చేయటాన్ని అంజలి అంటారు. అంజలిని ఘటించి ఆది దైవములగు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తోత్రము గావించిరి. ఏమని మరి చెప్పారట స్తోత్రము? శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ స్తోత్రాన్ని చక్కగా అందరూ రోజు పఠిస్తూ ఉండండి. అలాగే ఇది శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. అలాగే లక్ష్మీదేవిది కూడా చెప్తాను. ఇవి రెండు రోజు పఠిస్తూ ఉండండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. పాల సముద్రంలో పుట్టింది కదా లక్ష్మీదేవి, కాబట్టి పాలంటే చాలా ఇష్టము. అందుకే మరి అంటే లక్ష్మీదేవికి క్షీరంతో చేసినటువంటి పదార్థాలన్నా పరవానమన్నా పాయసమన్నా చాలా ప్రీతి. అలాగే శ్రీ మహావిష్ణువుకు కూడా పాలతో చేసినటువంటి పదార్థాలు క్షీరం అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణులకు క్షీరాన్ని నివేదించండి. క్షీర నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించండి. స్వామికి కైంకర్యం చేయండి. తులసి మాలలతోటి కైంకర్యం చేయండి. అన్ని కైంకర్యాలు చేయండి. మరి వేకువజామునే చేస్తే ఈ ఫలితము అధిక రెట్లు ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చుక్కలు ఉన్నప్పుడే దీపం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు శక్తి అనుకూలించకపోతే కనీసం ఆ రోజులో ఏదో ఒక సమయంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. దగ్గరలో నదీ స్నానాలు, పుణ్య నదీ తీర్థాలు ఉంటే దాంట్లో స్నానం చేయండి. లేదా మీ ఇంట్లో ఉన్న నీళ్లను మీరు తల మీద పోసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి. గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి తుంగభద్ర కావేరి పంబ కన్యాకుమారి సరస్వతి యమున సింధు కావేరి తపతి తుంగభద్ర జలేస్మిన్ సన్నిధిం కురుం. ఇలా ఈ స్తోత్రాన్ని చెప్తూ అంటే అన్ని పుణ్య తీర్థ నదులలో మేము స్నానాన్ని ఆచరిస్తున్నాము, గంగామాత మమ్మల్ని పవిత్రులుగా చెయ్యి అని దీని అర్థము. అలా చేస్తూ ఉండండి. గంగతో సమానమైనటువంటి తీర్థం లేదు కాబట్టి అలా గంగాదేవిని రోజు స్నానం చేసేటప్పుడు గంగా 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 అని తలుచుకోవాలట. మరి అంత పూజానంతరము ఏ పని చేసినా కూడా సర్వం కృష్ణార్పణమస్తు ఈ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ఉండండి. మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది. ఇక ఇదండి 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. మంచి కర్మలు చేస్తే మంచి వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే చెడు వస్తుంది. మనము ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి రెట్టింపుగా వస్తుంది. మంచి చేస్తే మంచి రెట్టింపుగా వస్తుంది, చెడు చేస్తే అది చెడు రెట్టింపు మూడింతలు నాలుగింతలై వస్తుంది. కాబట్టి ఇలా ఆచరిస్తూ ఉండండి. విధులను ప్రాతః సంధ్య, మలి సంధ్య, తొలి సంధ్యల్లో సంధ్యావందనం చేయండి. అలాగే ఎవరు కూడా తొలి సంధ్య మలి సంధ్యల్లో పడుకోకండి. అలా పడుకుంటే అష్ట దరిద్రాలు కూడా చుట్టుకుంటాయి అని తెలియజేస్తూ మరొక అధ్యాయంలో మరలా కలుసుకుందాము. నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.